ఆంధ్రప్రదేశ్లో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితి మారనుంది. తక్షణం రిపేరు పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పోడ్చలేదంటూ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎవరు కూడా రోడ్లు వేయడానికి ముందుకు రావటం లేదని అధికారులు వివరించారు. దీంతో వెంటనే టెండర్లు పిలిచి రోడ్ల పనులు తక్షణం ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 4151 కిలోమీటర్ల మేర రోడ్లపై పాత్ హోల్ సమస్య ఉందని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లైతే మరో 2936 కిలోమీటర్ల మేర ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడుకు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 7087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని అధికారులు వివరించారు. వీటి కోసం కనీసం 300 కోట్ల నిధులు అవసరమని తెలిపారు. ఈ క్రమంలో వెంటనే పాత్ హోల్స్ పూడ్చే పనులు చేపట్టాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపై కూడా దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలో చర్చించారు. తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో మన్నిక ఉండేలా రోడ్ల నిర్మాణానికి జరిగిన పరిశోధన వివరాల్ని సమీక్షలో సీఎం చంద్రబాబుకు అధికారులు తెలియజేశారు. సాంప్రదాయ పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. నేల తీరు, ట్రాఫిక్ రద్దీ, వర్షాలు దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందన్నారు. వర్షాకాలంలో కూడా రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టే సాంకేతికతపై కూడా నిపుణులు సాధ్యాసాధ్యాల్ని వివరించారు.